హాయ్. ఈరోజు మనం చరిత్ర గురించి ఒక చిన్న వివరం తెలుసుకుందాం. అందరికీ హిస్టరీ అన్నది చాలా ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మనకి హిస్టరీ ఉంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా హిస్టరీ అనేది ప్రధానమైన సబ్జెక్టు. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోతున్న రెండు కాన్సెప్ట్లు ప్రీ హిస్టరీ, హిస్టరీ. అసలు హిస్టరీ అంటే ఏంటి? అంటే హిస్టరీ ఎందుకు ఇదంతా చదువుతున్నాము మనం అంటే హిస్టరీ అన్నదే మనం చరిత్రకారులు దీన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు. అప్పుడెప్పుడో జరిగింది కొన్ని ఆధారాల ద్వారా. ఆ ఆధారాలను బేస్ చేసుకొని ఇట్లా అయి ఉండొచ్చు, ఇట్లా జరిగి ఉండొచ్చు, ఇట్లా చెప్పి ఉండొచ్చు, ఇట్లా అని చెప్పేసి మనం ఒక అంచనా వేయడం, హైపోథీసిస్ అనమాట ఇదంతా. అప్పుడు మనకు కొన్ని ఆధారాల బట్టి మనం చరిత్రను పునర్నిర్మాణం చేస్తారు చరిత్రకారులు. ఈ ఆధారాలు అనేది మనకి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో లిఖితపూర్వకమైన ఆధారాలు, రెండవది పురావస్తు ఆధారాలు. పూర్వకమైనవి అంటే మనకి సాహిత్యంలో ఉంటుంది అనమాట. మనం బుక్కులు కానీ, లేదంటే గ్రంథాలు కానీ, లేదంటే శాసనాల్లో ఉండే రాతలు కానీ, ఈ అంటే రాత ద్వారా మనకు తెలిసే హిస్టరీ ఏదైతుందో అది అసలైన హిస్టరీ అనమాట. ఇక్కడ హిస్టరీ అంటే లిఖితపూర్వక ఆధారాల బేస్ చేసుకొని పునర్నిర్మించబడిన చరిత్రను మనం హిస్టరీ అంటున్నాం. దీనికి ఆపోజిట్ అంటే ఇన్ ద సెన్స్ ఇటువంటి లిఖితపూర్వక ఆధారాలు లేని అంతకంటే ముందు ఎప్పుడైతే మనకు భాష స్టార్ట్ అయ్యి, లిపి స్టార్ట్ అయ్యి, భాషలో మనం ఒక సాహిత్యం చేసుకుని ఆ సాహిత్యం నుంచి కాకుండా సాహిత్యం లేని రోజుల్లో, సాహిత్యం వెలువడిన రోజుల్లోని చరిత్రను మనం ప్రీ హిస్టరీ అంటున్నాం. తెలుగులో చారిత్రక పూర్వయుగం అంటున్నాం, దీన్నేమో చరిత్ర అంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ హిస్టరీకి, ప్రీ హిస్టరీకి, ఈ రెండింటికి విభజన ఏంటంటే భాష లేదంటే సాహిత్యం. అయితే భారతదేశంలో ఒక భారతదేశ విశిష్టత దీని పరంగా, ప్రీ హిస్టరీ పరంగా, లేదంటే దీని ప్రత్యేకత ఏంటంటే 1921 వరకు కూడా భారతదేశ చరిత్ర ఒక రకంగా ఉండేది. అంటే చరిత్ర అధ్యయనం 1921 అన్నది ఒక విప్లవాత్మకమైన సంవత్సరం ప్రపంచ భారతదేశ చరిత్ర అధ్యయనంలో. ఆ సంవత్సరం ఏం జరిగిందంటే, మనం హరప్ప అన్న పట్టణం, అక్కడ తవ్వకాలు, రైల్వే లైన్ వేయడం కోసం తవ్వకాలు జరుగుతున్న టైంలో మనకి అక్కడ ఒక పెద్ద నాగరికత వెలిసిల్లిందని చెప్పేసి తవ్వకాల్లో మనకి తెలిసిందనమాట. అక్కడి నుంచి మన చరిత్ర, భారతదేశ చరిత్ర మొత్తం నిర్వచించబడింది. అంటే అప్పటిదాకా వేదాలు లేదంటే ఆర్యులతోనే మన భారతదేశ చరిత్ర స్టార్ట్ అయ్యేది. అయితే 1921లో ఈ హరప్ప తవ్వకాల్లో మనం బయలుపడిన విషయాన్ని బట్టి అసలు యాక్చువల్గా అది 3000 సంవత్సరం బీసీ, 3000 బీసీ నుంచి కూడా మన చరిత్ర అంత ముందుకెళ్ళిందనమాట. అయితే ఇక్కడ ఈ హరప్ప నాగరికతను ఏమంటున్నాం మనం? సింధు నాగరికత, ఇంగ్లీష్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ అనమాట. అంటే సింధు నది, దాని పరివాహక ప్రాంతం, అంటే దాని ఉపనదులతో కలిపిన సింధు నది వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వెలసిల్లిన నాగరికత. వీళ్ళకి లాంగ్వేజ్ ఉంది, భాష ఉంది, లిపి కూడా ఉంది. అయితే మన దురదృష్టమో, హరప్ప వాళ్ళ దురదృష్టమో, లేదంటే మన చరిత్ర దురదృష్టమో, ఈ లిపి అన్నది ఏదైతే ఉందో హరప్ప వాళ్ళది, అది ఇప్పటిదాకా ఎవరు దాన్ని చదవలేకపోయారు అనమాట, డెసిఫర్ చేయలేకపోయారు. కాబట్టి హరప్ప నాగరికత కాలంకి చెందిన ఏవైతే లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయో వాటిని మనం చదవలేకపోతున్నాం. కాబట్టి ఆ లిఖితపూర్వకమైన ఆధారాలను బట్టి, దాని ఆధారంగా మనం చరిత్ర పునర్నిర్మాణం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలుసుకోలేకపోతున్నాం. వేరే ఆధారాల ద్వారా, అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే మనకి సింధు నాగరికత వివరాలు తెలుస్తున్నాయి. అన్నప్పుడు వీళ్ళకి భాష ఉంది, వీళ్ళకి లిపి ఉంది, మరి ఇది హిస్టరీ కావాలి కదా. కానీ ఈ భాషను చదవలేకపోతున్నాం కాబట్టి, వీళ్ళకి భాష ఉంది కాబట్టి ప్రీ హిస్టరీ కాదు, భాష ఉంది కాబట్టి హిస్టరీ. కానీ ఈ భాష నుంచి, లేదంటే ఈ లిపి నుంచి, లేదంటే ఈ సాహిత్యం నుంచి మనం చరిత్ర తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి హిస్టరీ కాదు. భాష ఉంది కాబట్టి ప్రీ హిస్టరీ కాదు. కాబట్టి మధ్యస్థంగా దీనికి ఒక పేరు పెట్టుకున్నాం అనమాట, అది ప్రోటో హిస్టరీ.
కాబట్టి భారతదేశ చరిత్రలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నది ప్రీ హిస్టరీ కాదు, హిస్టరీ కాదు, ఇది ప్రోటో హిస్టరీకి సంబంధించింది. దీనికోసమే ఈ వీడియో చేయబడింది. థ్యాంక్ యూ.